ఎవరైతే సమాజం నుంచి విసర్జింపబడాలని ఆలోచన కలిగారో వాటని మరి వారు ప్రపంచ మేధావులుగా చెందటమే కాకోకుండా మరి ఆ రోజు ఆంగ్లేయులు భారతదేశాన్ని నుంచి వెళ్ళిపోయే సమయంలో మేము ఈ దేశాన్ని మీకు అప్పచెప్తే మీరు ఈ దేశాన్ని ఎలా పరిపాలిస్తారని ఆంక్ష పెట్టినప్పుడు ఆనాడు మరి భారత జాతీయ కాంగ్రెస్ నాయకులందరూ కూడా కలిసి మరి ఈ మేధావి ఎక్కడున్నాడని ఆ రోజున మరి కేపీజీ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినది ఒకటే, అయ్యా ఈ యొక్క మీ ఇంత బాధ్యతలు స్వీకరించాలంటే మీ భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉంటే తప్ప ఇంకెవరి వల్ల సాధ్యం కాదంటే మరి ఆ రోజున ఆ బాధ్యతను ఒక ఆయుధంగా మలుచుకుని మరి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి రాజ్యాంగ నిర్మాణం చేపట్టి మరి ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా ఇవాళ నిలిచాడని చెప్పేసి మనకు గర్వంగా చెప్పుకోవచ్చు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతికో ఒక కులానికో ఒక మతానికో కాదు, ఆయన ఒక పెద్ద మహావృక్షం లాంటి వ్యక్తి, ఆయన ఒక జాతి ఆస్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆయనలో ఉన్న జ్ఞానం ఎంత తీసుకున్నా తరగనటువంటి ఆస్తి. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడిస్తే ఇవాళ ప్రపంచ శాతికి భారతదేశం సామరస్య సౌభ్రతత్వ దేశంగా పొందుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క జాతిపిత అయినటువంటి మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని సగర్వంగా నిర్వహించుకోవటం మేము ఎంతో భాగ్యంగా భావిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వారికి, జేబీఎం సేవా ట్రస్ట్ వారికి, మరి మన యువతులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈ దేశ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలోనే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మించిన వ్యక్తులు నేటికి లేరనే విషయాన్ని అప్పుడు ఉన్నటువంటి మేధావులే తెలియజేస్తున్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవ, ఆయన ఆలోచన విధానం మీదే మరి పిహెచ్డీ చేస్తున్న మన దేశీయులు నిద్రదేశీయుల విషయాన్ని మనమందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మీద, సామాజిక వ్యవస్థ మీద, అలాగే ఈ యొక్క కుల వ్యవస్థ మీద ఆయన ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి సమాజం కోసం ఏది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడుతున్న విషయాన్ని ఈ సమాజానికి అందించినటువంటి గొప్ప జ్ఞాని మరి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉన్న విషయాన్ని మనలందరూ కూడా అర్థం. బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే నేడు స్త్రీ వార్డు మెంబర్ దగ్గర నుంచి అలాగే మరి ప్రధానమంత్రి వరకు, రాష్ట్రపతి వరకు శ్రీమతి టి దాసిరెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలంకరణ చేయడానికి చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ సందర్భంగా పూలమాలంకరణ చేస్తున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. గవర్నీలు శ్రీమతి పి దాసిరెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో 134వ జయంతి సందర్భంగా పాల్గొని పూల బాణాంకం చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. జై భీమ్ సేవా ట్రస్ట్ తరఫున జై భీమ్, జై భీమ్. పూల బాణాంకం చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా